దేశంలో పేపర్ లీక్స్ కంటే చాలా పెద్ద పెద్ద సమస్యలున్నా కూడా ప్రజల నుంచి ఇంత స్పందన రాలేదు సార్. పేపర్ లీక్స్ అనేవి ఇప్పుడే జరగట్లేదు, గతంలో కూడా మనం చూసాం. ఎందుకు ఈసారి పేపర్ లీక్స్ విషయంలో ప్రజల నుంచి ఇంత భారీ స్పందన వచ్చింది? అంటే ఒకటి మీకు పేపర్ లీక్స్ ఎగ్జామ్ పేపర్ లీక్స్ అన్ని ఒకే స్థాయిలో ప్రభావం చూపి, ఎందుకంటే దాన్ని రాసే జనం కూడా ముఖ్యం కదా. నీట్ ఎగ్జామ్ రాసే అంత ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎగ్జామ్. 22 లక్షల మంది అనుకుంటారు రాసేవారు, కరెక్ట్ నెంబర్ గుర్తులేదు, కానీ లక్షల సంఖ్యలో నీట్ ఎగ్జామ్ రాస్తారు. ఇది మొదటి కారణం. రెండవది, ఏ ఎగ్జామ్ కు కూడా ఈ స్థాయిలో లైఫ్ అండ్ డెత్ గా ఫీల్ అయి రాయడం తక్కువ. మీకు అంటే ఇది జీవితం అంటే మీకు నీట్ కానీ జేఈ కానీ లైఫ్ అండ్ డెత్ గా ప్రిపేర్ అవుతారు. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతారు? మీకు మేము నీట్ కోచింగ్ కొరకు హై స్కూల్లో 5వ తరగతి 6వ తరగతి స్టార్ట్, 5th 6th స్టార్ట్ అవుతుంది. సో మీకు చిన్న పిల్లలప్పటి నుంచి 5th 6th నుంచి మెడిసిన్ లేదా ఐఐటి లేదా నీట్ అని ఆస్పిరేషన్ తో స్టార్ట్ అవుతుంది. మీకు బ్యాంక్ ఎగ్జామ్ కలా 5th క్లాస్ నుంచి ప్రిపేర్ కారు, సివిల్ సర్వీసెస్ కలా 7th క్లాస్ నుంచి ప్రిపేర్ కారు, గ్రూప్ 1 ఎగ్జామ్ కొరకు 5వ తరగతి నుంచి ప్రిపేర్ కారు. ఈ ఏడాది రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు 22,79,743 సార్. పరీక్షకు హాజరైన అభ్యర్థులు 19,99,890. అంటే 20 లక్షల మంది. 20 లక్షల పిల్లలంటే 20 లక్షల కుటుంబాలు. 20 లక్షల కుటుంబంలో 4 80 లక్షల మంది. ఆ 4కి మేనమావలు, మేనత్తలు, బాబాయిలు, పెదనాన్నలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు, పక్కింటి అంకుళ్ళు, ఆంటీలు వీళ్ళు ఉంటారు కదా. ఒక బిడ్డ నీట్ ఎగ్జామ్ రాస్తుందంటే వాళ్ళ మేనమా ఆశతో చూస్తారు, నా మేన కోడలకు డాక్టర్ అవుతుంది అని. వాళ్ళ మేనత్త ఆశతో చూస్తారు, వాళ్ళ పెద్దనాన్న చూస్తారు, వాళ్ళ చిన్నాన్న చూస్తారు, వాళ్ళ నానమ్మ చూస్తారు, వాళ్ళ అమ్మమ్మ చూస్తారు, వాళ్ళ తాతలు చూస్తారు, వాళ్ళ పక్కిన అంకులు చూస్తారు, పక్కిన ఆంటీ చూస్తారు, ఇంతమంది చూస్తారు. ఆ వాళ్ళే కాదు, నెక్స్ట్ ఇయర్ నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు చూస్తారు, 3 ఏళ్ల తర్వాత నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు చూస్తారు. అంటే ఎన్ని కోట్ల మంది ఇష్యూనో ఒక్కసారి ఆలోచించండి. అంటే నీకు ఏ ఎగ్జామ్ కూడా ఇంత స్థాయిలో ప్రజలతో లింక్ ఉండదు కదా. మీకు స్టేట్ అవేనే 20 లక్షల మంది రాస్తున్నారు, అంటే 80 లక్షల కుటుంబాలు కలుపుకుంటే 80 లక్షల మంది. ఇక ఇతరత్ర తీసుకుంటే దిస్ ద బిగ్గెస్ట్ జనం. మోడీ ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది. బీజేపీ ఎక్కడ తప్పు చేసింది అంటే ఇంత సీరియస్ అనుకోలేదు. రెండవది, ఇది ఫస్ట్ లీక్ కాదు, క్యూములేటివ్ లీక్స్. 2025లో కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఇది దేశవ్యాపిత భారీ లీక్ కాదు అని భావించారు. కానీ దేశవ్యాప్త భారీ లీక్ జరగలేదని ఎవరు అనలేదు. దేశవ్యాప్త భారీ లీక్ కాదు కనుక రద్దు కాలే. సో ఇది ఒక వరుస అవుతున్నాయి. ఈసారి అయితే ఒక్క నీటే కాదు, సిబిఎస్ఈ ఎగ్జామ్ లో గందరగోళం, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ లో గందరగోళం. అందువల్ల ఒక పేపర్ లీక్సే ఒక్కరోజు కావడం కాదు, ఒక్క ఎగ్జామ్ కావడం కాదు, అనేక సార్లు అవుతున్నాయి, అనేక ఎగ్జామ్స్ అవుతున్నాయి. దానికి తోడు ప్రభుత్వం డిఫెండ్ చేసుకున్న తీరు చాలా భయంకరంగా ఉంది కదా. ఎక్కడ మా బాధ్యత లేదు అనే రీతిలో వివరిస్తున్నారు. తర్వాత మొత్తం సెంట్రలైజ్ చేసేసారు. ఇప్పుడు మీకు ఉదాహరణకు తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ లీక్ అయింది అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిలో ఛాలెంజ్ ఉంది అనుకోండి, అది అక్కడి వరకే ప్రభావం. ఇదేమైందంటే నీట్ ను దేశంలో అన్ని మెడికల్ ఎగ్జామ్లు తీసుకొచ్చి సెంట్రలైజ్ చేసి ఒక ఎగ్జామ్ గా పెట్టారు. సో ఎప్పుడైతే ఎగ్జామ్ అంతా సెంట్రలైజ్ అయిందో దాని ప్రభావం కూడా సెంట్రలైజ్ అయిపోతుంది కదా. దానికి తోడు ఇది ఎగ్జామ్ ఏంటి అంటే మీకు బిడ్డలు, ఇది జస్ట్ 15 to 17 ఇయర్స్ పిల్లలు, మీకు 23 ఏళ్ళు 25 ఏళ్ల పిల్లలు రాసే పరీక్ష వేరు, 17 ఇయర్స్ పిల్లలు రాసే పరీక్ష వేరు. వారికి ఉన్న లేత వయస్సు కావచ్చు, కుటుంబం వారి పట్ల చూపేటువంటి అపారమైన శ్రద్ధ కావచ్చు, సెన్సిటివిటీ కావచ్చు, చాలా ఎక్కువ. 17 ఇయర్స్ అంటే మామూలు విషయం కాదు కదా. నిన్న కాంగ్రెస్ జనతా పార్టీ ప్రకటించింది 12 ఇయర్స్ అమ్మాయి లాఠీ చార్జీలు తల పలిగింది అని. అంటే ఆ చిన్న నిన్న చూశారు కదా మీరు, తాతలు కూడా వచ్చారు, అమ్మమ్మలు నానమ్మలు కూడా వచ్చారు ప్రొటెస్ట్లకు. సో ఎందుకు అంటే దీనికి ఉన్న రీజన్, మళ్ళీ ఆత్మహత్యలు కూడా జరిగాయి, మామూలు విషయం కాదు ఆత్మహత్యలు. తర్వాత ఇది మెడిసిన్ ఎగ్జామ్ మనకు అర్థం కావాల్సింది, ఎందుకంటే ఇందులో గనక అవకతవకలు జరిగి వీరు రేపు డాక్టర్లు ఎంతమంది ప్రాణాలు తీస్తాను. ఇప్పుడు ఒక మిగతా ఎగ్జామ్స్ కూడా ప్రమాదం ఉంటుంది, దీంట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఒక డాక్టరు క్వాలిఫికేషన్ లేని, టాలెంట్ లేని ఒక పేపర్ లీక్ తో డాక్టర్ అయ్యాడు అనుకోండి, వాడు పేపర్ లీక్ తో డాక్టర్ అయితే ఎన్ని గుండెలను ఆపరేషన్ లో దెబ్బతీస్తాయి, ఎన్ని కిడ్నీలు చెడగొడతాడు, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటాడు.
సో అందువల్ల మెడిసిన్, డాక్టర్ అనే ప్రొఫెషన్ ఉండే ప్రాధాన్యత కూడా అది. ప్రభుత్వం ఎంత సింపుల్ గా తీసుకుని ఏముంది మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నాం కదా అని, మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం సమస్యకు పరిష్కారం ఎట్లవుతుంది? మీరు ఇప్పుడు ఇవాళ ఎగ్జామ్ రాస్తారు, మంచి ర్యాంక్ వస్తుంది, 300 ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే నీ టాలెంట్ సేమ్ మారలేదు, కాస్త ప్రిపేర్ కూడా కావచ్చు నెక్స్ట్ ఎగ్జామ్ వరకు, కానీ 300 ర్యాంక్ మళ్ళీ వస్తాన గ్యారెంటీ ఏమైనా ఇవ్వగలరా? ఎందుకు ఇవ్వలేరు? ఇది సింపుల్ క్వశ్చన్ మోడీజీకి, భారతీయ జనతా పార్టీకి ఎందుకు అర్థమైతలేదు? మీరు పేపర్ ఏమున్నది మళ్ళీ పెడుతున్నాం కదా ఎగ్జామ్ అంటున్నారు, మళ్ళీ ఎగ్జామ్ పెడతాం, డిఫెండింగ్ చూడు ఏముంది ఈసారి మంచిగా పెడతాం కదా. అలా ఇది సింపుల్ క్వశ్చన్. అది ఈ ఫస్ట్ టైం రాసినప్పుడు 300 ర్యాంక్ వచ్చింది, నెక్స్ట్ టైం రాస్తే 300 రావాలి కదా, 300 కాకపోతే 350 రావాలి, 250 రావాలి, నెక్స్ట్ టైం 3000 ఎందుకు వస్తారు పిల్లలకు? సేమ్ అయితే టాలెంట్ సేమ్, ఎగ్జామ్ అంతా సేమ్ కదా, మరి ఎందుకు తేడా వస్తుంది అంటే కారణం ఏంటి అంటే ఎగ్జామ్ ఈజ్ డిఫరెంట్. మీరు ఆ 3 గంటల్లో వారికి ఉండే పరిస్థితి, టెన్షన్, ఆరోగ్యము, కండిషనింగ్, ఫియర్, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని పనిచేస్తాయి. ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ జస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ టాలెంట్. నేను ప్రొఫెసర్ గా 3 దశాబ్దాలకు పైగా చేశాను, అనేక పరీక్షలు నిర్వహించాను. ఐ వాజ్ చైర్మన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆల్సో. అంటే జర్నలిజం లో పరీక్షలు నిర్వహించే వ్యవస్థ బోర్డ్ ఆఫ్ స్టడీస్ అంటారు. సో పేపర్ సెట్టింగ్ లో ఉన్నాను, పేపర్ వాల్యుయేషన్ లో ఉన్నాను, పేపర్ మోడరేషన్ చేశాను, ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను కనుక అనుభవంతో చెప్తున్నాను. ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ అనేది ఒక బిడ్డకున్న టాలెంట్ నే రిఫ్లెక్ట్ చేయదు, ఆ టాలెంట్ తో పాటు సిచ్యువేషన్ కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. మీకు ఉదాహరణకు ఒకరోజు ఆరోగ్యంగా ఉన్నారు, ఉల్లాసంగా ఉండి ఎగ్జామ్ రాసేయడానికి ఒక రకంగా ఉంటుంది, ఇంకో రోజు రాత్రిపూట నిద్ర లేక ఎగ్జామ్ రాసేయడానికి ఇంకో రకంగా ఉంటుంది. క్వశ్చన్ పేపర్ సేమ్ స్టాండర్డ్ ఉండొచ్చు, మనిషి టాలెంట్ సేమ్ ఉండొచ్చు, ప్రిపరేషన్ సేమ్ ఉండొచ్చు, కానీ పర్ఫార్మెన్స్ సేమ్ ఉండదు. అందువల్ల ఇవాళ ఒక బిడ్డకు మంచి ర్యాంక్ వచ్చిన బిడ్డను మీరు అన్యాయంగా ఆ బిడ్డ తప్పు లేకుండా మీరు ఆమె నెక్స్ట్ టైం పర్ఫార్మెన్స్ రాకపోతే ఆ బిడ్డ ఎంత బాధపడాలి? 300 ర్యాంక్ వచ్చింది, ఈసారి 5000 వచ్చింది అంటే నా ఎగ్జామ్ పేపరే లీక్ కాకపోతే నేను డాక్టర్ అయ్యేదాన్ని కదా, నా ఎగ్జామ్ పేపరే లేకపోతే నా బిడ్డ డాక్టర్ అయ్యేవారు కదా. ఇప్పుడు మా తప్పు ఏముంది? మేం తప్పు చేయలేదు కదా, ఎవడో తప్పు చేస్తే ఆ తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ప్రభుత్వ యంత్రాంగం వల్ల నేనెందుకు నష్టపోతున్నాను అనే బాధ జీవితకాలం ఉంటది కదా. అది మళ్ళీ పోదు కదా, జీవితకాలం బాధ కదా అది. సో ఆ బాధ మీకు మామూలు బాధ కాదు, ఎందుకంటే ఇది లైఫ్ నే చేంజ్ చేస్తే ఒక ఎగ్జామ్. నాకు ఇప్పటికి గుర్తున్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఫిజిక్స్ ప్రాక్టికల్స్, నాకు ప్రాక్టికల్స్ లో మా ముందు ఫిజిక్స్ లెక్చరర్ చెప్పాడు, అరే జాగ్రత్త పడరా, కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్లు, ఇంకా వీటి వాల్యూస్ ఇంత ఉంటాయి, మన ల్యాబ్ లో ఉన్న కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్లై మీకు ఎగ్జామ్ లో ఆ కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ ప్రాక్టికల్ వస్తే ఈ వాల్యూ రావాలి అని చెప్పారు క్లాస్ లో అందరికి, నా ఒక్కరికే చెప్పలే. సో నాకు నెక్స్ట్ టైం ఎగ్జామ్ లో కరెక్ట్ గా అదే వచ్చింది. అందరూ ఇంకేంది నాగేశ్వర్ అదృష్టవంతుని, నీకు సార్ అన్నదే ప్రాక్టికల్ వచ్చింది అని. నేను ఎంత చేసిన నాకు వాల్యూ తప్పొస్తుంది. 31 ఎంత ఉందా, 23 వాల్యూ తప్పొస్తుంది. అన్నిసార్లు టెస్ట్ చేసిన ప్రయోగం చేసినా తప్పొస్తుంది. ఏం చేయాలో అర్థమైతలేదు. అంత క్లియర్ గా 24 గంటల ముందే సార్ చెప్పాడు ఈ వాల్యూ ఇంత ఉంటుందని, నేను ప్రయోగంలో ఆ వాల్యూ రావడం లేదు. ఆఖరికి నా ప్రయోగం రైటా, సార్ చెప్పింది రైటా అనే డైలమాలోకి వచ్చి సార్ చెప్పింది రైట్ ఉంటుంది, నేనే ఎక్కడో ప్రయోగం తప్పు చేస్తున్నా అని చెప్పి నేను గ్రాఫ్ పేపర్ తీసుకొని ఆ ప్రయోగానికి సంబంధం లేకుండా సార్ చెప్పిన డేటాకు అనుగుణంగా గ్రాఫ్ గీసేశాను. ప్రయోగంలో డేటా కరెక్ట్ వచ్చింది, నేను చేసిన ఎక్స్పెరిమెంట్, కానీ నేను ఆన్ పేపర్ పెట్టింది తప్పు డేటా పెట్టాను, ఎందుకంటే సార్ చెప్పాడు కదా అని. ఎగ్జామ్ పేపరు ఇచ్చేసాను, నేను ప్రయోగంతో సంబంధం లేదు కదా, పేపర్ మీద ఏం రాస్తాను అదే కదా. బయటికి రావడంతో సార్ అదే నీకు వచ్చిందా, ఎంత కొంపం నేను రాన్నాడు. ఏంటంటే నిన్ననే కొత్త కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ వచ్చినాయిరా, దాని వాల్యూ మారింది అని చెప్పాడు. దీని ప్రభావం ఎంత తెలుసా? నాకు ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ లో స్టేట్ సెకండ్ 35-34, కానీ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ లో 30 మార్కులు 15 మార్కులు వచ్చినాయి. దాంతో నాకు వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ NIT సీటు పోయింది, నేను ఇంజనీర్ కాలేకపోయాను. అఫ్కోర్స్ అప్పుడు ఎందుకంటే NITకి ఎంట్రన్స్ లేకుండే, మెరిట్ తో వచ్చేది. అఫ్కోర్స్ నో రిగ్రెట్, నేను ఇప్పుడు అంతకన్నా బాగున్నాను, అది వేరే విషయం. కానీ ఇలా నా జీవితము ఈ స్థాయిలో నేను ఉండకపోతే నా లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతుంది కదా. అంటే ఒక చిన్న పొరపాటు ఎంత జీవితాన్నే మార్చేస్తుంది.
నా ప్రొఫెసర్ నాగేశ్వర అనేవాడు NIT లో ఇంజనీరింగ్ చేయాల్సి ఎక్కడ ఉండేటోడో తెలియదు, ప్రొఫెసర్ ఉండేవాడిని కాదు. అఫ్ కోర్స్ ఇప్పుడు నాకు రిగ్రెట్ లేకపోవచ్చు, కానీ అందరికీ ఇలా నాలాగా లైఫ్ మారదు కదా. అంటే ఒక చిన్న ఎగ్జామ్ లో ఒక చిన్న పొరపాటు, నీ తప్పున్నా లేకపోయినా, అక్కడ నా తప్పు లేదు, నేను ప్రయోగం కరెక్ట్ గా చేశాను, మా సార్ తప్పు కూడా లేదు, ఏదో పిల్లలకు బెనిఫిట్ చేయాలని చెప్పాడు. అనుకోకుండా అంతకు ముందు రోజు బ్యాచ్ వచ్చి కాన్కేవ్ లెన్స్ లో కాన్వెక్స్ లెన్స్ లో మారిపోతాయని ఊహించారు. సో అట్లా ఒక చిన్న మిస్టేకే పరీక్షల్లో లైఫ్ మారుస్తుంది. మీరు ఇలా తమకు సంబంధం ఇక్కడంటే పోనీ నా పొరపాటు, ప్రయోగంలో వచ్చిన డేటా రాయొచ్చు కదా, నేను ఎందుకు నమ్మాలి, నా ప్రయోగాన్ని నమ్మాలి కదా, పోనీ మా సార్ పొరపాటు ఎందుకు చెప్పాలి, ఇట్లా వాల్యూస్ ముందే పిల్లలకు నేర్పాలి తప్ప వాల్యూలు చెప్పొద్దు కదా. కానీ ఇక్కడ నీట్ లీక్ అయిన దాంట్లో ఆ పిల్లలు తప్పు లేదు కదా, ఆ పిల్లలు ఏ నేరము చేయలేదు కదా. ఏ నేరం చెప్పిన వారు అంత భయంకరమైన శిక్ష ఎందుకు అనుభవించాలి? ఇక ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకుంటే, డాక్టర్ కావాల్సిన నా బిడ్డ ఈ ప్రభుత్వ చాతకానితనం వల్ల పేపర్ లీక్ ఆత్మహత్య చేసుకుంటే ఆ జీవితకాల బాధ. నేను ఒక తండ్రి వచ్చాడు, ఆడ ఫోటో చూపెడుతున్నా, నీట్ ఎగ్జామ్ లో మీకు ఆత్మహత్య చేస్తున్న పిల్లల ఫోటో ఉంటే ఆ ఫోటో చూపెడుతూ ఇంకా ఆ బిడ్డకు తండ్రిని నేనే అంటున్నాడు, ఆ చనిపోయిన బిడ్డకు తండ్రిని నేనే అంటూ ప్రొటెస్ట్ లో పాల్గొన్నాడు. మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు మీ బిడ్డ చనిపోయాక అని అడిగితే, నాకు ఇంకో బిడ్డ ఉన్నారు, మళ్ళీ పేపర్ లీక్ ఆ బిడ్డ కూడా ప్రాణం పోవద్దని కాపాడుకుందామని వచ్చాను అన్నాడు. ఎంత ఉదయాన్ని కదిలించేటువంటి థింగ్. అన్ఫార్చునేట్లీ రాజకీయ నాయకత్వానికి ఇదేమీ పట్టించుకోదు. ఏమున్నది, వీళ్ళని దేశ ద్రోహులట అయిపోతుంది, హిందూ ద్రోహులట అయిపోతుంది, పాకిస్తాన్ ఏజెంట్లట అయిపోతుంది, అర్బన్ నక్సలైట్లట అయిపోతుంది. ఇదే గోల తప్ప మీకు హ్యూమన్ ఎంపతి. ఇలా పేపర్లు మీ అసమర్థత, మీ చేతకానితనం ఇది. ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడో కానీ జవాబుదారితనం ఉండాలి. మీరు నియమించుకునే మనుషులే కదా వాళ్ళంతా, దీనికి ఆన్సర్ ఉండాలి కదా.